ధర్మం గురించి చూపించారు. మన ధర్మం ఏంది, స్వాతంత్ర ధర్మం గురించి చూపించారు. మొత్తం మన వేరే వేరే మతాలు మొత్తం చేస్తున్నాయి. ఇప్పుడు మన మతం ముందుకు రావాలా, మన అందరు మనం ముందుకు ఉండాలని చెప్పి చూపించారు. నిజం చెప్తున్నా, సినిమా తల్లి గురించి డైలాగ్స్ ఉంటాయి, దేవుడి గురించి డైలాగ్స్ ఉంటాయి, సనాతన ధర్మం గురించి డైలాగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడనరీ బోయపాటి గారి డైరెక్షన్ మాత్రం సూపర్ ఉంది. చాలా ఆదిత్య శెట్టి గారి యాక్షన్ మాత్రం కిరాక్ ఉంది. ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ మొత్తం చూడాల్సిందే. ప్రతి ఒక్క సీన్ మాత్రం సూపర్ గా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క ఎందుకు చూడాలంటే ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ అన్న, ప్రతి హిందువు చూడాలా. కరోనా టైంలో మనం ఎంత ఇబ్బందులు పడ్డామో, ఎంత బాధపడ్డామో, ఆ సినిమా అసలు బాలయ్య బాబు అబ్బో ఎక్సలెంట్. అసలు ఆ యాక్షన్ బాలయ్య బాబు తప్ప ఈ సినిమా ఎవడు చేయలేదు. అన్న 2026 బాలయ్య బాబుదే మొత్తం రచ్చే. సినిమా ఇలాగా మా బాలకృష్ణ గారు ఇంకా 100 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. జై వలియా, జై వలియా, జై వలియా. ఓకే డన్. సినిమా సూపర్ అండి, చాలా బాగుంది. తాండవం, రుద్ర తాండవం అంతే, ఇంకా వేరే సినిమా లేదంతే. ఒక్క దగ్గర కూడా ఒక నెగిటివ్ గా మాట్లాడేవాడు ఎవడు రాబోడు అంతే. జై 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 బాలయ్య. ఎక్కడో కొన్ని సీన్స్ కొన్ని ఉంటాయి కానీ ఇక్కడైతే ఇంటర్వల్ దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఏదో ఒక సీక్వెన్స్ మొత్తం ఉంటుందో ఎక్స్ట్రాడనరీ. ఎక్కడ 1 మినిట్ తీసేద్దాం, ఒక డైలాగ్ ట్రిమ్ చేద్దాం ఒక్కరు కూడా ఉండదు. ఎక్స్ట్రాడనరీ, చేతులకు షేక్ అవుతున్నాయి, చెప్పడానికి కూడా మామూలుగా లేదన్న. పీక్స్ అదే చెప్తున్నా. ఇప్పుడు తల్లి గురించి చెప్పి ఒక డైలాగ్స్ ఉంటాయి, ఒక ట్విస్ట్ యూజ్ చేయకూడదు కానీ శివుడు తల్లి గురించి చెప్పే ఒక సీన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు 2 చేతులు పెట్టుకుని దండం పెట్టుకుంటారు. సీన్ కి అయితే ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్ ఎవరు రాశారో కానీ ఆయన దండం పెట్టచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. 1% అయితే 200% ఉంటుంది. ఆ లెవెల్ ఉంటుంది. 1-2 డిఫరెన్స్ అయితే. సెకండ్ హాఫ్ పీక్స్ అన్న, పీక్స్ సెకండ్ హాఫ్. మీరు ఇప్పటి వరకు చూడడం ఒక మంచి, ఆయన ఏదో కొంచెం ఒక అన్నెసరీగా కొంచెం పెట్టాలనిపించినా సరే అంత అవసరం లేదు. స్టోరీకి అవసరం లేకపోయినా సరే ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో అవి ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్, ఏదైతే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో ఎక్స్ట్రాడనరీ. కాకపోతే ఓన్లీ నెగిటివ్ ఏంటంటే తమన్ గారి బీజిఎం కొంచెం చెవులో దూదులు పెట్టినా సరే కొంచెం ఎందుకో లౌడ్ గా అనిపించింది. అది ఒక్కటి చేస్తే మాత్రం ఎక్స్ట్రాడనరీ. ఈ మధ్య కాలంలో ఇయర్ కాదు, లాస్ట్ 2-3 years లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బాలయ్య గారి కెరీర్ లోనే కాదు, టీఎఫ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే నిలిచిపోతుంది. తమన్ బాబు గురించి భయపడి కొంచెం కాటన్ పెట్టుకున్నా సరే చెవులు నొప్పుకుంటే. చైనా కాదు కానీ కొంచెం పొలిటికల్ డైలాగ్స్ కొన్ని వాడారు. సవాల్ దగ్గర రాజకీయాలను కొన్ని వాడారు. బట్ వాళ్ళ ఇష్టం అది. బట్ డైలాగ్స్ అన్ని బాగా పేలాయి. ప్రతిదీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రాడనరీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఏంటి, సెకండ్ హాఫ్ హైలైట్స్? ఫస్ట్ హాఫ్ లో ఓన్లీ 2 అన్న. జాజికాయ సాంగ్ ఒకటి, ప్రీ ఇంటర్వల్ ఒకటి. ఈ 2 కాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రాగ్ చేశాడు, లాగ్ అనిపించింది. బట్ ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో మీరు ఒక్క నిమిషం కూడా ఎక్కడ ట్రిమ్ చేద్దాం, లేదంటే పక్కకి వెళ్దాం, అది ఎక్కడ ఒక ఛాన్స్ కూడా ఇవ్వదు. 1% కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎక్స్ట్రాడనరీ సెకండ్ హాఫ్. ఎంత చెప్పినా తక్కువే. షేక్ హౌస్ ఆ లెవెల్లో ఉంది.